లేటెస్ట్‌గా ఒక మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది 'అబ్సెషన్'. జనరల్గా యూత్లో ఉండేటువంటి ఒక ఇన్స్టింక్ట్తో మొదలవుతుంది సినిమా. కోరిక తీరుతుంది అన్న టైప్లో ఒక ప్యాకెట్ ఏదో కనిపిస్తుంది, అది వాడితే మీ కోరికలు తీరుతాయి అని. అది కొనేస్తాడు. విరిచి నిక్కి నన్ను విపరీతంగా ప్రేమించేలాగా చేయవా అని అడుగుతాడు. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆ నటి. 7 కోట్లతో తీశాడు ఆ సినిమా. ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 2,000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. టీమ్ చేసింది కూడా మొత్తం అంతా యూతేనంట కదా మొత్తం. బేసికల్ గా యూట్యూబర్. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇతను తక్కువ డబ్బుల్లో తీసి కోట్లు సంపాదించాడు. భరద్వాజ గారు లేటెస్ట్గా ఒక మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది 'అబ్సెషన్'. ఏంటది? అది చాలా తక్కువ బడ్జెట్ తీస్తే పెద్ద హిట్ అయింది అన్నారు. ఏముంది దాంట్లో అనేది ఒక క్యూరియాసిటీ. అంటే చిన్న లైన్, ఆ చిన్న లైన్ ఏంటంటే అబ్సెషన్ అంటేనే ఒక రకమైనటువంటి విపరీతమైన యావా పిచ్చి అనేటువంటి తెలుగు అర్థాలు ఉన్నాయి. అంటే అబ్సెషన్ అంటే ప్రతి కొంచెం ఎక్కువగా వెళుతూ ఉంటారు, ఎక్స్ట్రీమ్గా వెళ్ళటం. ఎమోషన్ అనే ఎక్స్ట్రీమ్, అంతే ఎక్స్ట్రీమ్. అంటే ఇక్కడ గొడవ ఏంటంటే వీళ్ళు చిన్న మ్యూజిక్ షాప్లో పనిచేసేటువంటి 4-5 ఎంప్లాయీస్ అంతే. ఓకే. వాళ్ళ మధ్య రిలేషన్స్ అంటే జనరల్గా యూత్లో ఉండేటువంటి ఒక ఇన్స్టింక్ట్తో మొదలవుతుంది సినిమా. మొదలయ్యి వాళ్ళు 2 కుర్రోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అదే షాప్లో పనిచేసేటువంటి ఇంకొక 2 అమ్మాయిల గురించి. అది ఎక్కడైనా మనం ఏ ఆఫీస్లోనైనా చూస్తాం ఆ రకమైన సంభాషణలు. ఈ సంభాషణలతో మొదలై నడుస్తున్నటువంటి సినిమాలో ఇతనికి నిక్కీ అనేటువంటి అమ్మాయి మీద ఒక ప్రేమ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎలాగైనా తనని ప్రేమించుకునేలాగా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇతని సలహాలు అడుగుతూ ఉంటాడు, రెండో వ్యక్తి సలహాలు, హీరో. ఇలా నడుస్తూ ఉండగా సడన్గా అతనికి ఒక షాప్లో ఒక కోరిక తీరుతుంది అన్న టైప్లో ఒక ప్యాకెట్ ఏదో కనిపిస్తుంది, అది వాడితే మీ కోరికలు తీరుతాయి అని. అది కొనేస్తాడు. కొనేసి బయటకు వచ్చి దాన్ని బయటకు తీస్తాడు. అది చిన్న మ్యూజిక్ వస్తుంది, ఇలా విరుస్తాడు దాన్ని. విరిచి నిక్కీ నన్ను విపరీతంగా ప్రేమించేలాగా చేయవా అని అడుగుతాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రేమించడం మొదలు పెడుతుంది. ఓహో, అక్కడ విపరీతమైన పదం వాడాడు. ఆ ప్రేమించడం మొదలైపోయి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అంటే ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది వీడి ప్రేమ గెలవటానికి. అంటే వీడు ఇంకొకళ్ళ వైపు చూడకూడదు, వీడు టోటల్ ప్రేమంతా అమ్మాయికి ఇచ్చేయాలి. ఇంకా ఒక విపరీతమైనటువంటి ధోరణి, అది అబ్సెషన్. ఓకే. ఆ విపరీత ధోరణి అనేది భయపెడుతుంది, వాడిని భయపెడుతుంది, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ని భయపెడుతుంది. ఈ భయాందోళనల మధ్య ప్రేక్షకులు ఆ సినిమా చూస్తూ ఉంటారు. ఓకే, ఏమిటి ఇదేమన్నా పిచ్చా అనిపించే అది. అంటే దేని మీద అయినా విపరీతమైన యావ ఉండటం అనేది పిచ్చి అని చెప్పదలుచుకున్నాడు అతను. ఓకే. చెప్పదలుచుకుని చాలా అది తెర మీద చాలా హారర్ మోడ్లో నడుస్తుంది. కానీ సడన్గా మళ్ళీ ఆ అమ్మాయి బిహేవియర్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆ నటి. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి అంటే అనేక అనుభూతుల్ని ఏకకాలంలో పలికించగలగటం అనేది నైపుణ్యం. ఇందులో ప్రతి ఒక్క నటుడు నటి చాలా అద్భుతంగా, అంటే చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి, ప్రధానంగా ఈ 4 పాత్రలే. ఈ 4 పాత్రలకి తోడు అప్పుడప్పుడు ఒక 7-8 మంది మనుషులు కనిపిస్తారు అంతే, అంతకు మించి ఇంకో క్యారెక్టర్ ఉండదు సినిమాలో. ఓకే. ప్రధానమైన కథ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అలా దాన్ని ఏ లెవెల్లో తీశాడంటే లైటింగ్ అరేంజ్మెంట్స్ చాలా అద్భుతం సినిమాలో. లైటింగ్, ఓకే. ఒక షాట్ కేవలం లైటింగ్ అరేంజ్మెంట్స్తోనే భయం పుట్టిస్తాడు థియేటర్లో. అంటే కెమెరా స్టాటిక్గా ఉంటుంది, ఒక లైట్ ఎక్కడి నుంచో ఒక సోర్స్ తీసుకుని అతని ముఖం కనిపిస్తుంది మనకి. రెండో వైపు డార్క్ ఉంటుంది, ఆ డార్క్లో ఆ అమ్మాయి కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అది లైటింగ్ ఎఫెక్టే, అక్కడేమి స్పెషల్ ఎఫెక్ట్లు అవేమీ వాడలేదు, విఎఫ్ఎక్స్లు వాడలేదు. కేవలం ఆ వేసిన లైట్ సోర్సు అతని ముఖం బ్రైట్గా కనబడి అదే లైట్ అవతలకు వెళ్ళి డల్ అవుతూ ఆ అమ్మాయి కళ్ళు కనిపించేలాగా తయారవుతుంది. ఓహో, దాన్ని అలా స్కీమ్ చేశాడు అతను డైరెక్టర్. స్కీమ్ చేసిన తర్వాత ఆ షాట్ చూసేవాడికి అక్కడ ఏదో దయ్యం ఉన్న అనుభూతి కలుగుతుంది. కానీ క్లోజప్కి వెళ్ళాక
ఆ కెమెరా మూవ్ అవుతున్న టైంలో మనకు అర్థమవుతుంది మ్మ్. ఆ అమ్మాయి ఫిజికల్గా నిలబడి మాట్లాడుతోంది అక్కడ అని. ఇలాంటి కొంచెం భయపెట్టేటువంటి ఇవి ఉన్నాయి. ఓహో. కెమెరా విన్యాసాలతో భయపెట్టాడు తప్ప అది హారర్ కంటెంట్ కాదు. ఓకే. ప్రేమే కావాలని కోరుకుంటాడు. చివరికి ఆ షాప్కి వెళ్ళి వాడితో గొడవ పడతాడు. ఆ. దయచేసి ఇవి అమ్మకండి మీరు, ఓకే. ఈ మేకే విష్ లాంటి ఇవి అమ్మకండి, కొనుక్కుని చాలామంది దెబ్బతింటారు. వాడికి కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉన్నటువంటి విపరీత ధోరణిలో ఏదో కోరుకుంటాడు, అది ఇంకేదో అవుతుంది. మ్మ్. అందుకని దయచేసి ఇది అమ్మకండి అని చెప్పి వాడిని ప్రాధాయపడతాడు. ఈ గొడవ మొదలైపోయిన తర్వాత మ్మ్. ఆ అమ్మాయి వీడి ప్రేమ అంటే వీడికి మధ్యలో ఓ చిన్న మెసేజ్ వస్తుంది. ఈ అమ్మాయి బిహేవియర్ గురించి ఇంకొక అమ్మాయి వీడికి ఏదో చెప్పదలుచుకుంటోంది. ఈ అమ్మాయికి తెలియకుండా వెళ్ళి ఆ అమ్మాయిని కలవాలి వీడు. మ్మ్. అతి కష్టం మీద ఈ అమ్మాయి నుంచి తప్పించుకుని ఆ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అమ్మాయి మీద అటాక్ చేసేస్తుంది సీరియస్గా. మ్మ్. అటాక్ చేసి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవటానికి అటాక్ చేశాను అని చెప్తుంది. వీడికి భయం మొదలవుతుంది, ఇదేమిటి అని. అసలు మనం ఎందుకు ఈ కోరిక కోరాము, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఒక పర్సనల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు వీడు. మ్మ్. ఎలా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలో అర్థం కాక మిగిలిన వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు. జస్ట్ ఒక మంచి రిలేషన్ కోసం కదా మనం అనుకున్నది, ఇది ఇలా విపరీతం అయిపోయింది ఏమిటి అని. అందుకని ఈ సినిమా జనాలని నవ్విస్తుంది, అలాగే కవ్విస్తుంది, దాంతోపాటు భయపెడుతుంది కూడా. ఓ. ఇన్ని అనుభూతులు పెద్దగా కష్టపడకుండానే థియేటర్లో కలిగించగలిగాడు. ఎంత 2 గంటలు ఉంటుందా, 2:30 గంటలు? 1:45 నిమిషాల సినిమా ఇది. ఓకే. అంతే. మ్మ్. ఆ సినిమా చాలా ఎంగేజింగ్గా, అంటే యూత్ మధ్య మొదలై సరదా సంఘటనలతో మొదలై అనుకోకుండా ఈ కోరిక కోరటం దగ్గర నుంచి అది ఒక టర్న్ తీసుకుని మ్మ్. విపరీతము వైపరీత్యము వైపు వెళ్ళిపోయి జనాల్ని భయపెట్టి వాడిని భయపెట్టి, మ్మ్. అంటే టోటల్గా తను చెప్పదలుచుకుంది ఏ విషయమైనా ఆ ఏ ఎమోషన్ అయినా ఆ ఎమోషన్ తాలూకా పరిధి దాటి వెడితే ప్రమాదంగా మారుతుంది. మ్మ్. అందుకని ఆ పరిధి దాటితే ఏదైనా అతి అనేది ఇబ్బందికరమే. అతి ప్రేమ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మ్మ్. అందుకని మీరు ప్రేమించండి, కానీ ప్రేమ అనేది అంత అతిగా ఉండక్కర్లేదు. ఓకే. ప్రేమతో పాటు కొంచెం ప్రజాస్వామ్యం కూడా ఉండాలి, అవతలవాడికి మార్జిన్ ఉండాలి. అవును. అవతలవాడి అభిప్రాయాలను గౌరవించేదే ప్రేమ తప్ప రూల్ చేసేది ప్రేమ కాదు, ప్రేమ అనిపించుకోదు మ్మ్. అని చెప్పదలుచుకున్నాడు అతను. ఆ చెప్పదలుచుకున్న అంశాన్ని ఈ లెవెల్లో చెప్పాడు. 7 కోట్లతో తీశాడు ఆ సినిమా. మ్మ్. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో ఇండియన్ కరెన్సీ లెక్కలో 7 కోట్లు. మ్మ్. 7 కోట్లు. అదే అమెరికన్ దీని ప్రకారం ఇంకా తక్కువే అయి ఉంటుంది మ్మ్. వాళ్ళ లెక్కల్లోకి పెడితే. మ్మ్. అంటే మనకి ఇప్పుడు రూపాయి 100 దాటిపోయి నడుస్తోంది కాబట్టి చాలా తక్కువ డబ్బులతో తీసింది. ఇది ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 2,000 కోట్ల పైన కలెక్ట్ చేసింది అని. 2,250 కోట్ల ఇది. అవును, 2,000 కోట్ల పైన ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. మ్మ్. పైగా వీళ్ళు ఎక్కడా కూడా ఇంకొక భాషలోకి తీసుకెళ్లే ప్రయత్నము చేయలేదు. ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్. యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఇంగ్లీష్ కంటెంట్నే వదిలేశారు. అది అలాగే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన ప్రతి చోట జనాల్ని, పర్టికులర్గా యూత్ని పట్టుకుంది. మ్మ్. అన్ని సెక్షన్స్ ఆఫ్ యూత్ థియేటర్కి వెళ్తున్నారు, చూస్తున్నారు, సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, భయపడుతున్నారు. మ్మ్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మ్మ్. అది హారర్ జానరా లేకపోతే ఏ జానరు అనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే. అలా ఒక విచిత్ర వాతావరణంలో నడుస్తుంది. చాలా మంచి పెర్ఫార్మెన్స్. అంటే క్లోజప్పుల్లో సీన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం. మ్మ్. వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు ఆ యాంగిల్లో. ఆ టీం చేసింది కూడా మొత్తం అంతా యూతేనంట కదా మొత్తం. ఆ నిర్మాతలు కూడా అంతా ఫ్రెండ్స్ కలిసి యూట్యూబర్, బేసికల్గా యూట్యూబరు. ఓకే. ఆ యూట్యూబర్ ఇంతకు ముందు ఒక సినిమా చేశాడు అతను. మ్మ్. ఒక పూర్తి నిడివి సినిమా ఒకటి చేశాడు, కానీ అది రిలీజ్ చేయలేదు, జస్ట్ తన యూట్యూబ్లో పెట్టుకున్నాడు. మ్మ్. అంటే మేకింగ్ సైడు తను ఏమిటి అనేది తనకి తాను అర్థం చేయించుకోవడానికి చేసిన ప్రయోగం అది. ఫస్ట్ది ఇది ఓపెన్గా ప్రపంచానికి చెప్పడం కోసం తీశాడు.
గట్టి కొట్టాడు గోల్. ఎక్కడా కూడా అంటే టెక్నికల్ అంశాలకు వెళ్ళలేదు, జస్ట్ కెమెరా మ్యాజిక్ అంతే. ప్రతి చోట అతను వాడినటువంటి న్యాచురల్ లైట్ని వాడుకున్నాడు. పెద్ద ఎక్విప్మెంటు విఎఫ్ఎక్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడము. మనం మాట్లాడుకుంటూ ఉంటాం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వేరు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, కానీ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇతను తక్కువ డబ్బుల్లో తీసి కోట్లు సంపాదించాడు. అవును. అంటే జస్ట్ ఒక చిన్న ఆలోచన ఈ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాని. అది కావాలి అంటే మీ ఐడియాలో ఉన్నటువంటి నిజాయితీని మీరు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళటానికి ఎంచుకున్నటువంటి మార్గం అంటే కంటెంట్, ఫామ్ అండ్ కంటెంట్ అంటారు. అవును. ఈ కంటెంట్ని ఆ ఫామ్లో చెప్పాడు అంతే. ఓకే. జనాలకు కనెక్ట్ అయిపోయింది, బ్లాస్ట్ అయింది సినిమా. అవును. కాబట్టి ఇది ఒక రకంగా ప్రపంచ సినిమా పరిశ్రమకు ఒక గుణపాఠం లాంటి సినిమానే. ఓకే. తక్కువ డబ్బుల్లో కాదు, ముందు మీరు ఒక కంటెంట్ ప్లాన్ చేసుకోండి. ఆన్ పేపర్ ప్లాన్ ఉండాలి, మీరు ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఈజీ అవుతుంది. అదే ఆ ఈజీ అయ్యేటప్పుడు మీరు ఎలా వాడాలి, టెక్నికల్ అంటే మనకి ఆర్గానిక్గా దొరికేటువంటి అవైలబుల్గా ఉండే టెక్నాలజీ కొంత ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలనేది ఈ కుర్రాళ్ళందరూ ఒక చోట కూర్చుని స్కీమ్ చేశారు దాన్ని. స్కీమ్ చేసి ఎక్కడ విఎఫ్ఎక్స్లు ఈ గొడవ లేకుండా చాలా ఆర్గానిక్గా ఉంటుంది సినిమా, చాలా న్యాచురల్గా సరదాగా వెళ్ళిపోతుంది. ఓకే. ఎక్కడ లొకేషన్స్ కోసం పాకులాడలేదు. ఓకే. ఒక పబ్బు, వీళ్ళ ఇల్లు, వాళ్ళ మ్యూజిక్ షాపు అంతే. అన్నీ న్యాచురల్ లొకేషన్స్, సరదాగా జనం మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అటునుంచి జనం వెళ్తున్నారు, ఇటు నుంచి జనం వెళ్తున్నారు, సీన్ తీయకూడదు ఇలాంటివి కూడా ఏం పెట్టుకోలేదు వాళ్ళు. అదే అలా అంటే గెరిల్లా షూట్ అంటారు, అవి కూడా వాడారు వీళ్ళు. అలా వాడుతూ జనసమ్మర్ధమైన ప్రాంతాల్లో ఎక్కడో కెమెరా పెట్టి అదే వీళ్ళ కాన్వర్జేషన్స్ నడిపి అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు సినిమాని అంతే. ఓకే. హాయిగా ఉంది సినిమా, ప్రశాంతంగా ఉంది, కంటికి ఇబ్బంది లేదు. అంటే మీకు ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ వాడతారో, ఏఐ టెక్నాలజీలు ఇవన్నీ వాడుతుంటే ఐ స్ట్రైన్ అవుతుంది, ఆ ఇబ్బంది లేదు ఇందులో. ఓకే. హ్యాపీగా సినిమా చూసి వచ్చేయచ్చు. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు వన్